ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, హిందువుల ప్రతి ఇళ్లల్లో ఉండేది ఒకటి దైవ మందిరం అయితే దాని వెంటనే తులసి కోట ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో. ఇదే ఎవరికైనా ప్రదేశం లేక కుదరక ఉండకపోవచ్చేమో కానీ దాదాపుగా అపార్ట్మెంట్ లాంటితో ప్లేస్ లేకపోతే ఉండకపోవచ్చేమో కానీ దాదాపుగా ఉంటుంది. అయితే అలాంటి తులసి చెట్టు ఏ దిశగా ఉంటే మంచిది అంటారు? అదేవిధంగా తమలపాకు చెట్టు కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటున్నారు. సో అంటే తమలపాకు చెట్టు నిజంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే మంచిదేనా? మా నమ్మకం, మూఢనమ్మకం, భక్తి, మూఢభక్తి, ఇవి కొన్ని కొన్ని ఉంటాయి. ఇందులో నమ్మకం అనేటువంటిది తులసి చెట్లు ఇంట్లో ఉండాలి అనేటువంటిది. మూఢనమ్మకంగా మనం భావించవచ్చు ఈ తమలపాకు చెట్టు కావచ్చు, మనీ ప్లాంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా. దానికి ఇక్కడ కూడా ప్రమాణం చెప్పబడలేదు. మనీ ప్లాంట్ తమలపాకు చెట్టు ఒకటేనంటారా? కాదు, అవి ఎక్కడ చెప్పబడలేదు అంటున్నా. చెప్పబడలేదా? ప్రామాణికం లేదు. మనకు ఇవాళ కొత్తగా పుట్టేటువంటి ప్రమాణాలు మనకు అనవసరం. అనాది నుంచి వందల సంవత్సరాలుగా ఏది ఉంది అనేటువంటిది మనం ప్రమాణంగా తీసుకోవాలి. ఎప్పుడు చూసినప్పటికీ కూడా తులసి చెట్టు ఈ దిక్కుని పెట్టాలి, ఆ దిక్కుని పెట్టాలి అనేటువంటిది ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదమ్మా. పెరట్లో పెట్టుకోవాలి. అంటే వీధి గుమ్మమును పెరటి గుమ్మం ఉంటుంది. ఆ పెరటి గుమ్మం ముందు తులసి చెట్టు ఉండాలి ఎప్పుడు కూడా. మనకి ఈ మధ్యకాలం అందరూ కూడా సింహద్వారం ముందు పెట్టేస్తున్నారు. సింహద్వారం గడప కన్నా ఏది కూడా పైకి ఉండకూడదు. ఈ చెట్లు ఏది పెట్టుకున్నా పూర్వంలో పెరట్లో పెట్టుకునేవారు. అందరూ కూడా ఇంటి ముందు ఏ ఒక్క చెట్టు కూడా ఉంచేవారు కాదు. ఎందుకు అనంటే ఇంటి ముందు ఉన్న గడప ఏదైతే ఉంటుందో అదే పెద్దది. దానికి మించి పైకి ఏది కూడా ఉండకూడదు. ఇంటి ముందు ఉన్నటువంటి గుమ్మానికన్నా పైన ఏ చెట్టు ఉన్నప్పటికీ కూడా అది ఆ ఒక్క దేవతకి అవమానం. ఆ ఒక్క దేవతకి అవమానం. అందుకని ఆ గృహాన్ని ఎదగనీయకుండా, అంటే ఎదగనీయకుండా అది ఇబ్బంది పడుతుందంటే వచ్చే ఇబ్బందులకి ద్వారం ఇస్తుంది. ఎందుకంటే అవమానించేవి కాక నువ్వు. పెరటి చెట్టు పెరటి గుమ్మం కన్నా ఎప్పుడు కూడా పైకి ఉండాలి. అందుకని అది ఇల్లు కూడా చూడండి ఇలా ఉంటుంది. ఎక్కడైనప్పటికీ కూడా పై సింహద్వారం ఇలా ఉంటే పెరటిది కొంచెం కిందకి ఇలా వస్తుంది ఎప్పుడు కూడా. ఇటు నుంచి వెళ్ళి వచ్చేటువంటిది ఏదైనప్పటికీ కూడా దోషములు వచ్చినట్టు వెనక నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ అందులోంచి ఏదైనా కనుక యోగాలు వెళ్ళిపోతుంటే తులసి కొమ్మ అలా విశాలంగా ఉండి అడ్డు పెట్టేస్తుంది. దానికోసం పెరట్లో ఉంచాలమ్మ తులసి ఎప్పుడు కూడా. అందుకని ఇంటి ముందు అనేటువంటిది ఎప్పుడు పనికి. అంటే ఇప్పట్లో ఎవరికి అంత పెరట్లు ఉండే అంత ప్రదేశాలు లేవు కరెక్టేనమ్మా. అపార్ట్మెంట్ ఉంది, వంటింట్లో మీకు బాల్కనీ ఉందిగా, వంటింట్లో బాల్కనీలో పెట్టుకోండి. వంటింట్లో వెనకాల బాల్కనీ ఉంటుంది, అక్కడ మనం గ్రిల్స్ పెడతాం, అక్కడ చోటు పెట్టుకోండి, చిన్న కుండీ పెట్టి. అది ఇంటికి వెనకే అవుతుంది కదా అది. సింహద్వారానికి అయితే ముందు కాదు కదా, సింహద్వారం లోపలే పెరటి గుమ్మానికి బయటే అవుతుంది కదా. అలా పెట్టండి అంతే తప్పితే సింహద్వారం ముందు అనేటువంటిది ఎక్కడ ఏ వృక్షము కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇతపూర్వం చూసేవాళ్ళం కదా ఎక్కడా కూడా. ఇంతకుముందు సామాన్యంగా ఉంటుంది, ఏ ఒక్క ఉండదు. ఈ మనీ ప్లాంట్ కావచ్చు, తమలపాకులు కావచ్చు, ఏ చెట్లైనా పెరట్లోనే ఉండేవి. ఇంటి ముందు ఎప్పుడూ కూడా వచ్చే ఒకవేళ వచ్చినా పీకేసేవాళ్ళు. ఇప్పుడు మనం గొప్పతనం కోసం వేసుకుంటున్నాం. ఆ వేసుకోవటం వల్ల ఏమవుతుంది, ఆ వృక్షాలు మొక్కలు పెరిగినంత వేగంగా మనం పెరుగుతున్నామా? మనం అక్కడే ఉంటున్నాం. అది గమనించట్లా. అది గమనించకపోయి దీనివల్ల మనకి ఏదో అనర్థాలు వస్తున్నాయి, ఏదో గ్రహదోషాలు ఉన్నాయని చెప్పి అసలు ఏంటి అనే విషయం మర్చిపోయి దీని జోలికి వెళ్ళేటప్పటికీ ఇదే నిజమనుకొని దీని గురించి ఏదో మాట్లాడబట్టి దానికి ఏవో పూజలు పురస్కారాలు చేస్తున్నాం, కానీ అవి మాత్రం పోవట్లా. మనం హోమం చేసాం, పూజలు చేసాం, ఇంకా ఈ చికాకు వస్తుంది. ఈయన కాదు ఇంకొక ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన కాదు ఇంకొక ఆయన దగ్గరికి వెళ్దాం. అసలు మూలం ఏంటి? పూర్వం ఏం చెప్పింది? సింహద్వారానికి పూర్వం ఏది కూడా ఉంచవద్దు. ఏదైనా ఉన్నా ఇంత పెట్టుకో. సింహద్వారానికి పైకి, అదే గుమ్మానికి పైకి ఏది కూడా నీకు ఉండవద్దు అనేటువంటిది ఉంది. దీనికి మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే అమ్మా, దానికి అపదోషం రాకుండా ఇక్కడ సింహద్వారం ఉంటుంది, ఇటువైపు మొత్తం బయట వేరే గేటు పెడతారు, అటునుంచి అటు మొక్కలు పెట్టుకుంటారు. అటువైపుకి సింహద్వారం ఎదురుకుండా మొక్కలు రాకుండా, సింహద్వారం ఎదురుకుండా ఎప్పుడైతే మొక్కలు వచ్చి గడపకి పైకి వచ్చినాయో, ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక మానసికంగా ఇల్లు
ఇబ్బంది పడుతుంటుంది. కాబట్టి తులసి చెట్టు అయితే కానీ ఖచ్చితంగా పెరట్లో పెట్టుకోవడం చాలా అంటే చాలా శ్రేయస్కరం అమ్మ. తమలపాకు చెట్టు అయితే శాస్త్ర ప్రకారం ఏం లేదు, శాస్త్రానుసారం అది అడవిలోనే పెరగాలి. ఎందువల్లంటే తమలపాకు ఉన్న చోట ఆంజనేయ స్వామి ఉంటారు అనేటువంటి ఒక ప్రతీతి. కుటుంబంలో తమలపాకు చెట్టు మనం పెట్టామంటే మనం దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు ఏదో. అదే విధంగా ఒక చిన్న అంటే తులసి చెట్టుకి మరి పెట్టవచ్చు అంటే ఆ పవిత్రత వేరు. ఎందువల్లంటే మనకు తులసి చెట్టుకు మనం దూరంగా ఉన్నప్పుడు ముట్టుకోం, ఎట్లాగో ఉంచుతాం. కానీ తమలపాకు గురించి పెద్దగా అవగాహన అందరికీ లేదు. ఏముంది నేను గబిక్కిన కొబ్బరి చెట్టుకో దేనికో వెళ్తూ ఉంటాయి, ఇలా చేపెట్టేసి గబిక్కిన మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా దోషాలే. గురువుగారు అదే విధంగా మనం ఇంట్లో దీపం పెడుతున్న సమయంలో, అంటే దీపారాధన చేస్తున్న సమయంలో కానీ, లేదా ఆలయ దర్శనం చేస్తున్న సమయంలో కానీ ఆడవాళ్ళకి తెలియదు కదా, ఒక్కొక్కసారి పీరియడ్స్ వచ్చేసే అవకాశం ఉంటుంది. బట్ మనకి తెలీదు, అంటే రకరకాల కారణాలు అవుతూ ఉంటాయి కదా దానికి. అలాంటి సందర్భాల్లో అది ఏమైనా దోషమా? ఒకవేళ అలా వచ్చేస్తే దానికి పరిహారం ఏమైనా ఉంటుందంటారు? ఒకటి 3-4 రోజుల ముందు నుంచి నడుము నొప్పి అనేటువంటిది వచ్చి వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి కొంతమంది ఒక రకమైన జాగ్రత్త పడతారు. కానీ కొంతమందికి పాపం ఒక శాపం లాంటిది. 2 నెలలు 3 నెలలు 4 నెలలైనా నరకం అనుభవిస్తూ ఉంటారు. ఏదైనా ఒక మహత్తరమైన రోజు నాడు మనం దేవాలయానికి వెళ్దామన్నప్పుడు వెంటనే వాళ్ళకి ఇబ్బంది వస్తుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయటకు వచ్చేయటమేమ్మ. అది ప్రమాదాత్ కుర్వతాం, ఎవరు కావాలని చేసింది కాదు. అది ప్రకృతి సహజ సిద్ధంగా స్త్రీకి ఉన్నటువంటి వరం అది. కానీ అది దైవాత్తు సమయానికి రాకుండా ఇబ్బంది పెట్టి వీళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చింది అది. దానికి మనం ఎవరిని నిందించకూడదు. వెంటనే వాళ్ళకి తెలుసుకోగానే అక్కడి నుంచి వెంటనే వచ్చేసేసి ఇంటి దగ్గర ఉండటం అనేటువంటిది శ్రేయస్కరం. ఈ దీపాలు జ్యోతులు అరజోటికి వెళ్లకుండా ఆ 3 రోజులు మళ్ళీ జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది వాళ్ళకి శ్రేయస్కరం. అంతే తప్ప ఇలా వచ్చింది కాబట్టి దీనికి ఏదో రెమెడీ చేయాలంటే అది అబద్ధమైన మాట. ఎందుకంటే కావాలని చెప్పి వస్తుంది అయితే ఏంటని చెప్పి ఎవరు వెళ్ళరు. 2 నెలలు 3 నెలలు రాదు, సరే ఇన్ని రోజులు రాంది వాళ్ళు అయితే ఎందుకు వస్తుందిలే అనే ఒక ఉద్దేశంతో ధైర్యంగా వెళ్తారు. కర్మ ప్రారంభం కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు, గబిక్కిన ఇబ్బంది వస్తుంది వాళ్ళకి. అప్పుడు ఆ విషయం వాళ్ళకి అర్థమైపోగానే అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసేసి ఉండడం శ్రేయస్కరం అమ్మ. చాలా చక్కటి విషయాన్ని మా అందరికీ అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి తులసి చెట్టుకు సంబంధించి, తమలపాకు చెట్టుకు సంబంధించి, అదేవిధంగా ఆడవాళ్ళకు వచ్చే ఒక ఇబ్బందికి సంబంధించి కూడా గురువు గారు ఎంతో చక్కటి విషయాన్ని అందించారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా, మీకున్నటువంటి ప్రతి సందేహాన్ని గురువు గారు నివృత్తి చేస్తారు. మీకున్నటువంటి ప్రతి ప్రశ్నను మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు. అండ్ అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.